ఓం అరుణాచలేశ్వరాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇంతకుముందు వీడియోస్లో పెట్టాను అరుణాచలం వెళ్ళినప్పుడు మేము చూసినవి అవి. ఇంతకుముందు వీడియోస్లో టోపీ అమ్మ గురించి, ఆవిడ దర్శనం అయితే చాలు ఆ మహాశివుని దర్శనం దొరికినట్టే అని చెప్పారు. అండ్ మేము ఇక్కడ ముందు రోజు మేము మొత్తం తిరువన్నమల ఎంటర్ అవ్వగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. సో ఎలా చేస్తాం గిరి ప్రదక్షిణ అనుకున్నాం. బట్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేసాం 4:30 మూమెంట్లో. మేము స్టార్ట్ అయ్యేసరికి వర్షం అయితే అస్సలు లేదని చెప్పాలి. అండ్ మేమైతే రైన్ కోట్స్ అవి కూడా తీసుకున్నాం, వర్షం ఎలా ఉంటుందో ఏమో అని. బట్ వర్షం అయితే లేదు. మేము స్టార్ట్ చేసేసరికి మాకు దారిలో వెళ్తూ టోపీ అమ్మ దర్శనం అది కూడా దొరికింది. చాలామంది అయితే మేము ఇప్పటివరకు చూడలేదు, చాలా టైమ్స్ అయితే వెళ్ళామన్నారు. అండ్ ఇంకా ఇక్కడ కొంచెం దూరం వచ్చాక రమణ మహర్షి ఆశ్రమం కూడా కనిపించింది. ఫారినర్స్ అయితే చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఇతనైతే సౌత్ అమెరికా పర్సన్ అంట. ఇక్కడ చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. 5:30 తర్వాతనే ఇక్కడ ఓపెన్ చేస్తారు. సో మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చెట్ల మీద నెమలి కూతలు అవి వినిపిస్తున్నాయి. పైన చెట్ల మీద అయితే నెమళ్ళు అవి కూడా ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే అసలు పిన్ డ్రాప్ సౌండ్ కూడా అయితే మేము వినిపించలేదని చెప్పాలి. అంత సైలెంట్గా అయితే ఉంటుంది ఆశ్రమం అంతా కూడా. ఆయన రమణ మహర్షి ఆయన తిరిగిన అవన్నీ కూడా మొత్తం ఆయనకి సంబంధించిన గుర్తులు అన్నీ కూడా మన ఆశ్రమంలో అయితే చూడవచ్చు. అండ్ ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ అసలు వీడియో అయితే అలా చేయలేదు, సెల్ ఫోన్స్, దాంతో ఇంకా అయితే తీయలేకపోయాం. కానీ లోపలికి వెళ్ళి కూర్చున్నంతసేపు కూడా చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కూడా అలాంటి ప్లేసెస్కి వెళ్తే మన టెన్షన్స్ అన్నీ మర్చిపోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ నుంచి అరుణగిరి అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. వెళ్ళే కొద్దీ మొత్తం అరుణగిరి ప్రదక్షిణ కావడంతో మొత్తం కొండ అంతా కనిపిస్తూనే ఉంటుంది. మొత్తం 14 కిలోమీటర్లు నడిచినంతసేపు కూడా ఈ వ్యూ అంతా కూడా ఎర్లీ మార్నింగ్ కావడంతో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మీలో ఎంతమంది అరుణాచలం వెళ్ళారో కామెంట్లో తెలియజేసేయండి.